ఓం నమో వెంకటేశాయ. పద్మాసనాదిపురుహూత సురార్చితం తం పాపాంధకారతరణిం పవనాత్మజేశం పంకేరుహాక్షమఖిలశ్రుతిమౌళిసారం పట్టాభిరామమనిశం శరణం భజేహం. సకల దేవతల చేతను ఋషుల చేతను ఎల్లప్పుడూ పూజింపబడువాడు, అజ్ఞానాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రసాదించువాడు, పవనాత్మజుడైనటువంటి హనుమంతుని చేత ఎల్లప్పుడూ ధ్యానింపబడేటటువంటి శ్రీరామచంద్రునికి నమస్కరిస్తూ తదభిన్న స్వరూపుడైనటువంటి ఆ శ్రీనివాసుని యొక్క దయా విశేషం చేత సమస్త మానవాళికి ధర్మ తత్పరతను సకల కార్యసిద్ధిని చేకూర్చాలన్నటువంటి సంకల్పంతో తిరుమల తిరుపతి దేవస్థానం వారు నిర్వహిస్తున్నటువంటి శ్రీమద్ రామాయణం అయోధ్యాకాండ ప్రవచన పారాయణ కార్యక్రమంలో నేటికి మనం 463వ రోజులకు ప్రవేశించాం. ఈ కార్యక్రమంలో ముందుగా అన్నమాచార్యుల వారి సంకీర్తన అయినటువంటి అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ అనేటటువంటి సంకీర్తనను శ్రీమాన్ పొన్నా రాజేష్ గారు, అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు వారి బృందం యొక్క సహకారంతో ఆలపిస్తారు. శ్రవణం చేద్దాం. ఓం నమో వెంకటేశాయ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ, అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ, తమ్మి ఇంట నలరు కొమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ, తమ్మి ఇంట నలరు కొమ్మ. ఓయమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ, తమ్మి ఇంట నలరు కొమ్మ. తల్లడిచి నీకే తల వంచి నీరి కింద పులకించి నీరమణుండు. నీరిలోన తల్లడిచి నీకే తల వంచి నీరి కింద పులకించి నీరమణుండు. బోరికొన చెమరించి కోపమే పచరించి, బోరికొన చెమరించి కోపమే పచరించి, సారెకు నీ అలుగైతే చాలించవమ్మ. బోరికొన చెమరించి కోపమే పచరించి, సారెకు నీ అలుగైతే చాలించవమ్మ. అమ్మమ్మ ఏమమ్మ అలమేల్ మంగ నాంచారమ్మ, తమ్మి ఇంట నలరు కొమ్మ. చేజాచి నిండా కోపము రేచి మేకొని నీ విరహాన మేను వించేని. నీకుగానే చేజాచి నిండా కోపము రేచి మేకొని నీ విరహాన మేను వించేని. ఈ గడా కడి సతుల హృదయమే పెరరేచి, ఈ గడా కడి సతుల హృదయమే పెరరేచి, ఆకుమడి చీయనైన ఆనదీయవమ్మ. ఈ గడా కడి
సతుల హృదయమే పెరరేచి ఆగుమడి చీయనైన ఆనదీయవమ్మ అమ్మమ్మ ఏమమ్మ అలమేల్మంగ నాంచారమ్మ కమ్మిగింట నలరు కొమ్మ సంకీర్తనను ఎంతో చక్కగా శ్రవణం చేశాం. ఇక ఇప్పుడు శ్రీ గురు ధ్యానపూర్వకంగా సంకల్ప వాక్యాలను అందరము కలిసి పలుకుతూ ఈ కార్యక్రమాన్ని ప్రారంభం చేసుకుందాం. శ్రీ గురు ధ్యానం. గురుర్బ్రహ్మ గురుర్విష్ణు గురుర్దేవో మహేశ్వరః గురుః సాక్షాత్ పరం బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. శ్రీనివాస ధ్యానం. శ్రీ వెంకటాద్రినిలయః కమలాకాముకః పుమాన్ అభంగుర విభూతిర్నః తరంగయతు మంగళం. అధ సంకల్పః శ్రీమదాదివరాహ క్షేత్రే విరాజమానస్య శ్రీ పద్మావతీ జానేః అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకస్య శ్రీరామచంద్ర రూపాంతరస్య భగవతః శ్రీ వెంకటేశ్వర స్వామినః సన్నిధౌ హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న పరివార సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణః పరిపూర్ణానుగ్రహేణ అస్మిన్ భువనే సమస్తాధివ్యాధీనాం నివారణార్థం భారతవర్షే శ్లోకం వ్యాఖ్యాన పురస్సరం సప్తషష్టితమ సర్గ శ్లోక పారాయణం తథా శ్రీ ధన్వంతరి మంత్ర పారాయణం చ అన్యోన్య సాహాయ్యేన ఆచార్య ముఖేన కరిష్యామహే. శ్రీ వాల్మీకి ప్రార్థనా. కూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శ్రీ ఆంజనేయ ప్రార్థనా. మనోజవం మారుతతుల్య వేగం జితేంద్రియం బుద్ధిమతాం వరిష్టం వాతాత్మజం వానరయూధ ముఖ్యం శ్రీరామదూతం శిరసా నమామి. శ్రీరామాయణ ప్రార్థనా. వాల్మీకి గిరి సంభూత రామసాగరగామిని పునాతి భువనం పుణ్యా రామాయణ మహానదీ. శ్రీరామ ప్రార్థనా. అయోధ్యాఖ్యేతు గుర్వర్ధే త్యక్త్వా రాజ్యం గిరౌ వసన్ పాదుకే భరతాయాదాత్ సరామః శరణం మమ. శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ శ్రీమద్ రామాయణే ఆదికావ్యే అయోధ్యాకాండే సప్తషష్టితమః సర్గః.
శ్రీమన్నారాయణ చరణౌ శరణం ప్రపద్యే. శ్రీమతే నారాయణాయ నమః. శ్రీరామాయ నమః. ఆక్రందిత నిరానంద సహస్రకంఠజనాకుల అయోధ్యాయామవతత సావ్యతీయాయ శర్వరీ. దశరథ మహారాజు దివంగతుడయ్యారు. అయోధ్యానగరంలో మరి దశరథుణ్ణి మహారాజుని తైలద్రోణిలో పడుకోబెట్టి ఉంచారు. 4 పుత్రులు ఉండి ఏ ఒక్కరూ కూడా లేకుండా దశరథునికి ఉత్తర క్రియలు సంస్కారములు చేయటం అనేది సమంజసం కాదు అనిపించింది. అందుకని కొంతమంది అలా చేద్దాము అన్నప్పటికీ కూడా ఆత్మీయులు మిత్రులు అయినటువంటి వారు మాత్రం ఎవరో ఒకరు ఉంటేనే చెయ్యాలి, పుత్రులు ఉన్నప్పుడే చెయ్యాలి, అంతేగాని చేయకూడదు, విడిగా ఎవరూ లేకుండా చేయకూడదు అని చెప్పి అలా తైలద్రోణిలో ఉంచారు. మరి ఆనాడు గడుస్తూ ఉన్నది, రాత్రి అయినది. పగటి నుండి కూడా అంటే ఉదయం తెల్లవారుసాము నుండి కూడా రాత్రి వరకు అలాగా పగలంతా వాళ్ళు విలపిస్తూనే ఉన్నారు. విలపించి విలపించి శోకించి అలసిపోయి గుండె లవసిపోయి శరీరం అలసిపోయి ఉన్నది. మరి ఆ రాత్రి కూడా గడుస్తూ ఉన్నది. ఎలా గడిచిందో చెబుతూ అయోధ్యాయాం ఆక్రందిత నిరానంద. అయోధ్యానగరంలో బిగ్గరగా పెద్దగా ఏడవడం వలన శోకించడం వలన అసలు అక్కడంతా కూడా శోకమయంగా కనిపిస్తున్నది. ఎక్కడా కూడా కొద్దిపాటి ఆనందము లేకపోతే మరొక ఆలోచన ఏమీ కూడా కనిపించడం లేదు. సహస్రకంఠ జనాకుల, అందరి యొక్క కంఠములు కూడా కన్నీటితోటి నిండిపోయి ఉన్నాయి. ఉగ్గబట్టుకుని కూర్చున్నారంటారు కదా, అంటే ఏమిటి, ఆ శోకాన్ని ఏడ్చి ఏడ్చి ఆ గొంతులు అలసిపోయాయి. ఆ కన్నీరు గొంతు దగ్గర అలాగా బిగుసుకుపోయినట్లుగా ఉన్నదన్నమాట. అవతత, మరి అలాగ బాధపడుతూ ఉన్నటువంటి ఆనాటి రాత్రి చాలా దీర్ఘంగా పెద్దదిగా అనిపించింది. చక్కగా నిద్రపోయి లేస్తే ఆ రాత్రి అనేది గడిచినట్లే మనకు తెలియదు. అప్పుడే అయిపోయిందా, అప్పుడే లేవాలా అన్నట్లుగా ఆ నిద్ర నుంచి లేచేటప్పుడు అనిపిస్తూ ఉంటుంది. కానీ నిద్రపోకుండా అలాగా దశరథుని గురించి దుఃఖిస్తూ ఉండడం వలన ఆ రాత్రి ఎంతో దీర్ఘంగా అవతత, చాలా పెద్ద రాత్రిలాగా, కాళరాత్రిలాగా చాలా దుఃఖంగా అది గడిచింది. శర్వరీ వ్యతీయాయ, ఆ రాత్రి ఎలాగో చాలా కష్టతరంగా గడిచిపోయింది. గడిచిన తర్వాత ఇంకా తర్వాత రోజు ప్రాతకాలం అవుతున్నది. వ్యతీయాయాంతు శర్వర్యాం ఆదిత్యస్యోదయే తతః సమేత్య రాజకర్తారః సభామీయుర్ద్విజాతయః. ఆ తర్వాత రోజు ప్రాతకాలంలో తతః శర్వర్యాం యతీయాయాం, రాత్రి గడిచిపోగా ఆదిత్యస్య ఉదయే, సూర్యుడు ఉదయించిన తర్వాత ఇంకా అప్పుడు రాజకర్తారః, రాజుని నిర్ణయించేటటువంటి వారైన, అంటే ఈ రాజ్యంలో ఎవడు రాజుగా ఉండాలి, రాజుగా ఉండడానికి అధికారము యోగ్యత ఎవరికి ఉన్నది అని నిర్ణయించేవారైనటువంటి వారు వీళ్ళే ఆ రాజును నిర్ణయిస్తారు. అలాగే ఆ రాజుకు పట్టాభిషేకం చేసేటటువంటి వారు కూడా మహర్షులు వీరే అన్నమాట. అందుకనే రాజకర్తారః, పట్టాభిషేకకర్తలు, రాజును నిర్ణయించేటటువంటి వారు, అటువంటి అధికారము ఆలోచన కలిగినటువంటి వారైన ద్విజాతయః, బ్రాహ్మణోత్తములు మహర్షులు సమేత్య వచ్చి సభాం ఈయుహు, రాజుగా ఎవరిని చెయ్యాలి, ఎవరినో ఒకరిని రాజుని చెయ్యకుండా, ఇలాగా రాజ్యంలో రాజు అనేవాడు లేకుండా ఉండకూడదు, నాయకుడు ఖచ్చితంగా ఉండాలి. ఎందుకంటే నశ్యత్యనాయకం కార్యం అని చెప్పి అన్నారు. ఏ నాయకుడు లేకుండా, నిర్దేశించేవాడు లేకుండా, నియామకుడు కనుక లేకపోతే ఆ కార్యములు ఆ రాజ్యము కూడా నశించిపోతుంది అని అన్నారు. కావున ఎవడో ఒకడు నిర్దేశించేవాడు తప్పనిసరిగా నిర్ణయం తీసుకునేవాడు తప్పనిసరిగా ఉండి తీరాలి. అందుకని ఎవరిని రాజుగా ఉంచాలి అని నిర్ణయించడం కోసమని చెప్పి ఆ మహర్షులు వచ్చారు. వాళ్ళు ఎవరు? వాళ్ళు వచ్చిన వాళ్ళు మార్కండేయోధమౌద్గల్య వామదేవశ్చ కాశ్యపః కాత్యాయనో గౌతమశ్చ జాబాలిశ్చ మహాయశాః. గొప్ప కీర్తిమంతులైనటువంటి వారు. కీర్తిమంతులు అంటే
ఎవరైతే తమ జీవితాన్ని లోక కళ్యాణం కోసం వినియోగిస్తారో, ఎవరైతే స్వార్థరహితంగా పనిచేస్తారో వారికి కీర్తి అనేది అప్రయత్నంగానే తనంతట తానుగానే వచ్చి చేరుతుంది. వారిని లోకమంతా కూడా కీర్తిస్తుంది, నమస్కరిస్తుంది. మరి అటువంటి వారైన మార్కండేయుడు ఇంకా మౌద్గల్య, ముద్గల మహర్షి కుమారుడు మౌద్గల్యుడు, వామదేవుడు, కాశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడు, వీళ్ళందరూ కూడా మహాయశ, జాబాలి మొదలైనటువంటి వారందరూ కూడా వచ్చారట. వీళ్ళే రాజకర్తలు, అంటే రాజును నిర్ణయించేవాళ్ళు, రాజుకి పట్టాభిషేకం చేసేవారు కూడా వీరే. అందుకనే కదా మనకు యుద్ధకాండలో మరి శ్రీరామ పట్టాభిషేకం అంటే రావణవధ పూర్తయిన తర్వాత మరలా రామచంద్రమూర్తి అయోధ్య నగరానికి వచ్చిన తర్వాత శ్రీరామ పట్టాభిషేకం జరిగింది కదా. ఆ పట్టాభిషేకం జరిగినప్పుడు కూడా అక్కడ అభ్యసించన్ నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధిన అని చెప్పంటూ వశిష్ఠో వామదేవశ్చ జాబాలి రథకాశ్యప కాత్యాయనో సుయజ్ఞశ్చ గౌతమో విజయస్తథా అభ్యసించన్ నరవ్యాఘ్రం ప్రసన్నేన సుగంధిన సలిలేన సహస్రాక్షం వసవో వాసవం యథ అని చెప్పి మనం పట్టాభిషేక సర్గలో కూడా చదువుకుంటాం కదా. అంటే ఆ సందర్భంలో కూడా రామచంద్రమూర్తి ఆ వనవాసం పూర్తి చేసి రావణవధ పూర్తి చేసి వచ్చిన తర్వాత కూడా వీరే రామచంద్రమూర్తికి పట్టాభిషేకం చేసినటువంటి వారు. కావున మరి పట్టాభిషేక కర్తలు, రాజుని నిర్ణయించేటటువంటి వారైన మార్కండేయుడు, మౌద్గల్యుడు, వామదేవుడు, కాశ్యపుడు, కాత్యాయనుడు, గౌతముడు, జాబాలి మొదలైనటువంటి మహర్షులందరూ కూడా ఏతే ద్విజ సహామాత్యై పృథగ్వాచముదీరయన్ వశిష్ఠమేవాభిముఖా శ్రేష్టం రాజపురోహితం. ఏతే ద్విజాహ, ఈ బ్రాహ్మణోత్తములు, ఈ మహర్షులు వీరందరూ కూడా అమాత్యై సహా, వీరే కాకుండా దృష్టిర్జయంత విజయ అని చెప్పినట్లుగా 8 మంది అమాత్యులు మంత్రులు ఉన్నారు కదా దశరథ మహారాజుకి, మరి వారిని కూడా తీసుకువచ్చారు. మరి రాచరికం, రాజనీతి, రాజతంత్రము నిర్ణయం ఏదైనా తీసుకోవాలి అంటే కేవలం ఒకరి విషయం కాదు. రాజు కనుక ఉన్నట్లయితే రాజొక్కడే నిర్ణయం తీసుకోవచ్చు. కానీ రాజును నిర్ణయించేటటువంటి విషయం కావున ఏ ఒక్కరి నిర్ణయమో కాదు, అందరి యొక్క నిర్ణయం. అంటే రాజగురువులు అలాగే అమాత్యులు వీరందరూ కూడా ఉండవలసినదే. అందుకని ఏతే ద్విజాహ, ఈ మహర్షులందరూ కూడా అమాత్యై సహా, అమాత్యులందరితోటి అంటే మంత్రులందరితో కూడిన వారై శ్రేష్టం రాజపురోహితం, శ్రేష్ఠుడైనటువంటి రాజపురోహితుడైనటువంటి వశిష్ఠుని వైపే చూస్తూ, అంటే వశిష్ఠుని దగ్గరికి వచ్చారు. వశిష్ఠుని వైపే చూస్తూ అభిముఖాహ, వశిష్ఠుని వైపే చూస్తూ స్వామి అయ్యా ఏం చేద్దాం అన్నట్లుగా వశిష్ఠుల వారి వైపు చూస్తూ ఉన్నారు ఈ మహర్షులందరూ కూడా, అలాగే ఆ అమాత్యులందరూ కూడా. పృథగ్వాచముదీరయన్, వశిష్ఠుల వారిని చూస్తూ తమ తమ ఉద్దేశ్యాలను వారు తెలియజేస్తూ ఉన్నారు. ఎందుకు అంటే రాజ్యంలో రాజు యొక్క ఆవశ్యకత ఎంత ప్రధానమైనటువంటిది, ఎంత ముఖ్యమైనదనే విషయాన్ని వీళ్ళు తెలియజేస్తూ మరి ఎవరిని రాజుగా ఉండాలనే విషయాన్ని నిర్ణయించడం కోసమని చెప్పి ఈ మహర్షులు అదేవిధంగా ఆ అమాత్యులందరూ కూడా ఒక్కొక్కరు ఒక్కొక్క ఉద్దేశ్యాన్ని, ఒక్కొక్కరు కూడా రాజు యొక్క ఆవశ్యకతను వాటిని తెలియజేస్తూ ఉన్నారు. ఇక్కడ చూడండి, అందుకే మొదట మార్కండేయుడు అని చెప్పి అన్నారు. మార్కండేయుడు ఆయనను తలుచుకుంటే చాలుట దీర్ఘాయుష్య కలుగుతుంది అని. అందులోనూ ప్రాతకాలంలో ఆ మార్కండేయ మహర్షిని తలుచుకోవడం చాలా విశేషం. చిరజీవి యథాత్వంబో భవిష్యామి తథామునే రూపవాన్ విత్తవాన్శ్చైవ శ్రియాయుక్తశ్చ సర్వదా అని చెబుతూ మార్కండేయుడిని ప్రార్థించడం ద్వారా గొప్ప కీర్తి, ఐశ్వర్యము అదేవిధంగా దీర్ఘాయుష్యు కలుగుతాయి అని చెప్పి తిథ్యాధి తత్వంలో మనకు పెద్దలు తెలియజేశారు. అలాగే మార్కండేయ మహర్షి నృసింహపురాణంలో ఆయన ద్వారా ఆయన స్తుతించినటువంటి మృత్యు అష్టకం అనే ఒకనొక అష్టకం కూడా ఉన్నది. మహావిష్ణువుని కీర్తిస్తూ చెప్పేది కిమ్మే మృత్యు కరిష్యతి అని చెప్పి, అంటే దానికి మొకటంలాగా చివరిలో ఈ వాక్యం ఉంటుందన్నమాట. కిమ్మే మృత్యు కరిష్యతి అని చెప్పి మహావిష్ణువుని ఆశ్రయించేటటువంటి మాకు మృత్యువేం చేస్తుంది అని అన్నట్లుగా మార్కండేయులు వారు చెప్పినటువంటి
అష్టకం కూడా ఉన్నది. మరి అటువంటి మార్కండేయుడు మొదలైనటువంటి మహర్షులందరూ కూడా తమ తమ అభిప్రాయాలను ఈ విధంగా తెలియజేస్తూ ఉన్నారు. తెలియజేస్తూ అతీత శర్వరీ దుఃఖం యానో వర్షశతోపమా అస్మిన్ పంచత్వమాపన్నే పుత్రశోకేన పార్థివే. వశిష్ఠ మహర్షితోటి అంటున్న మాటలు ఇవన్నీ కూడా ఆ మిగతా మహర్షులు అమాత్యులు అస్మిన్ పార్థివే పుత్రశోకేన పంచత్వమాపన్నే. మహర్షి మన దశరథ మహారాజు పుత్రశోకంతో పంచత్వాన్ని పొందిన తర్వాత, పంచత్వము అంటే మరణము అని అర్థం, పంచత్వం ఆపన్నే సతి, ఆయన మరణించగా యా శర్వరి, ఆ మరణించిన తర్వాత ఈ రాత్రి ఏదైతే ఉందో ఇంతకు ముందు రోజు రాత్రి, ఆ రాత్రి వర్షశతోపమా 100 సంవత్సరములు గడిచినట్లుగా. అంటే ఏమిటి? ఒక్క రాత్రి 100 సంవత్సరముల రాత్రి అంతటి దీర్ఘంగా అనిపించింది. మరి ఆ విధంగా మరి ఏం చెయ్యాలో పాలుపోనటువంటి స్థితి, దిక్కుతోచినటువంటి పరిస్థితి, అటువంటి స్థితిలో ఎవరికి నిద్రపరపట్టనటువంటి స్థితిలో ఆ రాత్రి మరి అంత దీర్ఘంగానే అనిపిస్తుంది కదా. సుఖంగా సంతోషంగా ఉంటే ఆనందంగా సమయం తెలియకుండా గడిచిపోతుంది, కానీ దుఃఖపడుతూ ఉంటే మరి ఎంతైనా సమయం గడవదు, ఇంకా ఎంతసేపు ఈ దుఃఖం అనిపిస్తూ ఉంటుంది. అలాగా రాజుగారు గడిచిపోయిన తర్వాత ఈ రాత్రి ఏదైతే ఉన్నదో, ఈ రాత్రి 100 సంవత్సరములు గడిచినంతగా అంత దీర్ఘంగా అనిపిస్తుంది. అటువంటి రాత్రి సా శర్వరి దుఃఖమతీత, ఆ రాత్రిని ఎలాగో దుఃఖంతో మనం దాటగలిగాము, ఆ రాత్రి గడిచిపోయింది అన్నారు. ఇక్కడ పుత్రశోకేన పంచత్వం ఆపన్న. పంచత్వము అంటే చెబుతారు, పంచానాం భూతానాం పృథగ్భావ పంచత పంచత్వం అని అన్నారు. అంటే పంచభూతములు కూడా విడిపోవటము అన్నారు. విడిపోవటము అంటే మన శరీరం పంచభూతాత్మకమైనటువంటిది. ఆకాశము, గాలి, నిప్పు, నీరు, ఆకాశము, భూమి, వీటన్నిటితోటి కూడా అగ్ని, వీటన్నిటితోటి కూడా వీటన్నిటి యొక్క సమ్మేళనమే మన శరీరము. మరి మన శరీరంలో కలిసి ఉన్నటువంటి 5 పంచభూతములు కూడా అవి వాటి వాటి స్థానములలో కలిసిపోయినట్లయితే, అంటే మనలో ఉన్నటువంటి గాలి గాలిలోను, మనలో ఉన్న అగ్ని అగ్నిలోను, భూమి అంటే మన శరీరము భూమిలోను, ఆకాశము ఆకాశంలోను, ఇలాగా అన్నీ కూడా ప్రతిదీ కూడా, నీరేమో నీటిలోను, ఇలాగా పంచభూతములన్నీ కూడా వాటి వాటి స్థానములలో అవి లీనమైపోయినట్లయితే దానినే పంచత్వము అని అంటారు. అంటే తెలుసుకోవలసింది, ఆ పంచభూతములన్నీ కలిసికట్టుగా పనిచేసినప్పుడే మనము మన శరీరము కూడా ఉండగలుగుతాము. అవి మన నుండి విడిపోయి వేటికి అవి వేరువేరుగా వాటిలో లీనమైపోయినట్లయితే ఈ శరీరం అనేది, ఈ జీవితం అనేది ఉండదు అనే విషయం తెలుసుకోవాలి. అందుకనే పంచత్వమాపన్నే. పంచత్వం అంటే మనలో ఉన్నటువంటి పంచభూతములు కూడా 5గా విడిపోయి వాటి స్థానములకు చేరుకోవటం, దానినే పంచత్వము అని అన్నారు. అందుకనే అంటారు, పంచధా సంభృతకాయ ఇది పంచత్వమాపన్న. పంచభూతములన్నీ కూడా కలిసి ఈ శరీరం అనేది ఏర్పడింది. అలాగ పంచభూతములతో ఏర్పడినటువంటి ఈ శరీరం నుండి పంచభూతములు వాటి స్థానములకు వెళ్ళిపోతే అటువంటి ఈ శరీరం గురించి బాధపడవలసినటువంటి అవసరమే ఉంది. పంచభిః శరీరోద్ధై తత్రక పరివేదన. పంచభూతములు వాటి స్థానములకు వెళ్ళిపోయి లీనమైపోయినప్పుడు అటువంటి శరీరం గురించి మనం దిగులు పడవలసిన అవసరమే ఉన్నది. ఏవి ఎక్కడి నుంచి వచ్చాయో అవి అక్కడకు వెళ్ళిపోయాయి, అంతేగాని దీని గురించి పెద్దగా పరివేదన దిగులు పడవలసిన అవసరం లేదు అని మనకు పెద్దలు అంటూ ఉంటారు. మరి అలాగా దశరథ మహారాజు పంచత్వం అంటే ఆయన మరణించాడు. మరణించిన తర్వాత ఈ రాత్రి ఎలాగో గడిచిన తర్వాత స్వర్గతశ్చ మహారాజ రామశ్చారణ్యమాశ్రితః లక్ష్మణశ్చాపి తేజస్వి రామేణైవ గతః సహ. వశిష్ఠ మహర్షితో అంటూ ఉన్నారు, మహారాజः స్వర్గతః. మహారాజు అయిన దశరథ మహారాజు, అంటే స్వర్గానికి గతః వెళ్ళిపోయారు. మహారాజు స్వర్గస్థులయ్యారు. రామః అరణ్యమాశ్రితః.
మరి వారసుడైనటువంటి జ్యేష్ఠ కుమారుడైనటువంటి రాముడేమో అరణ్యానికి వెళ్ళిపోతే తేజస్వి లక్ష్మణశ్చాపి రామేణైవ గతః. తేజస్వి అయిన పరాక్రమవంతుడైన సమర్థుడైనటువంటి లక్ష్మణుడు కూడా రాముడితోటే వనవాసానికి వెళ్ళిపోయారు. మరి రాముడు లేడు, లక్ష్మణుడు కూడా లేడు. ఇంకా భరత శత్రుఘ్నులు అంటారా, ఉభౌ భరత శత్రుఘ్నౌ కేకయేషు పరంతపౌ పురే రాజగృహే రమ్యే మాతామహ నివేశనే. పరంతపౌ శత్రువులను అణిచేటటువంటి వారు గొప్ప పరాక్రమవంతులు అయిన ఆ భరత శత్రుఘ్నులిద్దరూ కూడా కేకయేషు రమ్యే రాజగృహే, కేకయ దేశంలో సుందరమైనటువంటి రాజగృహముల యందు, రాజగృహాల్లో పురే ఆ పట్టణాల్లో మాతామహ నివేశనే, తల్లి యొక్క తండ్రి మాతామహుని యొక్క నివేశంలో ఆ అశ్వపతి యొక్క గృహంలో వర్తేతే, వాళ్ళు చక్కగా నివసించడానికి ఆ మేనమామ గారింటికి అంటే తాతగారింటికి వెళ్ళారు. అక్కడ వాళ్ళు రాజగృహాల్లో ఉన్నారు. దశరథ మహారాజు గతించిన సంగతి వారికి కూడా తెలియదు. మరి ఆ కేకయ దేశం కూడా చాలా దూరం అనే విషయం తెలుస్తున్నది. ఇక్ష్వాకూణామిహ మిహాద్యైవ కశ్చిద్రాజా విధీయతాం అరాజకం హినో రాష్ట్రం న వినాశమవాప్నుయాత్. కావున వశిష్ఠ మహర్షి రామలక్ష్మణుడు వనవాసానికి వెళ్ళిపోయారు. భరత శత్రుఘ్నులేమో వారి తాతగారింటికి వెళ్ళారు. ఇక్కడెవరూ కూడా మరి వారసులనే వారు ఇక్కడెవరూ కూడా లేరు. యోగ్యులు ఎవరున్నారనేది తెలియడం లేదు. కావున ఇక్కడ ఇక్ష్వాకూణం, ఇక్ష్వాకు వంశమునకు చెందినటువంటి వారిలో ఎవరినో ఒక నికశ్చిత్ ఎవరో ఒకరు రాజా అద్యైవ విధీయతాం, రాజుగా ఈనాడే మీరు నియమించాలి. ఇక్ష్వాకు వంశానికి చెందిన ఇది ఇక్ష్వాకు వంశముల యొక్క రాజ పరంపర. ఆ రాజులు పరిపాలించేటటువంటి రాజ్యం, ఇటువంటి రాజ్యం రాజు లేకుండా ఉండకూడదు. కావున మరి ఆ నలుగురు కూడా రామలక్ష్మణ భరత శత్రుఘ్నులు ఇక్కడ లేరు. కావున ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి వారిని ఎవరినైనా సరే రాజుగా మీరే నిర్ణయించండి అంటూ నహ రాష్ట్రం అరాజకం వినాశం న అవాప్నుయాత్. మన రాజ్యము రాజు లేకుండా ఇలాగా నాశనాన్ని పొందకూడదు. రాజు లేకపోతే నశించిపోతుంది. కావున రాజు లేకపోవటం వల్ల మన రాజ్యం నశించిపోకుండా ఎవరినో ఒకరిని రాజుగా నియమించండి మహర్షి అని చెప్పి మిగతా ఈ మార్కండేయుడు మొదలైనటువంటి మహర్షులు అమాత్యులు కూడా వారి వారి అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ఎందుకు అంటే మహాభారతంలో అంటారు, అరాజకే జనపదే దోషా జాయంతి వయసదా అని అంటూ రాజు లేనటువంటి ఆ రాజ్యంలో ఆయా గ్రామాలలో ఎప్పుడూ ఏదో ఒక దోషములు చేస్తూనే ఉంటారు. అకృత్యాలు చేసేటటువంటి వారికి భయం అనేదే ఉండదు, దానితోటి చేస్తూ ఉంటారు. అందుకనే అటువంటి వారికి భయం అనేది ఉండాలి అంటే ఉద్వృత్తం సతతం లోకం రాజా దండేన శాస్తివై, ఎవరైతే పెచ్చుమీరిపోతూ ఉంటారో, ఎవరైతే అదుపు తప్పుతూ ఉంటారో అటువంటి వారిని రాజు దండనతోటి అదుపు చెయ్యాలి. అందుకని అటువంటి దండన విధించే రాజు లేకపోతే మరి అరాచకం అవుతుంది. దాని ద్వారా దుర్మార్గులు రెచ్చిపోతారు కదా. అంతేకాదు మన ధర్మశాస్త్రంలో కూడా చెబుతారు, అరాజకేహి లోకేస్మిన్ సర్వతో విధృతే భయాత్ రక్షార్థమస్య సర్వస్య రాజానమసృజత్ ప్రభు అని చెప్పి, రాజు లేనటువంటి రాజ్యంలో అంతటా కూడా దుర్మార్గము పాపము కూడా రెచ్చిపోతాయి, ఎక్కువైపోతాయి. కావున ఈ రాజ్యమును, ఈ భూమండలాన్ని పరిపాలించడం కోసం భగవంతుడు రాజును సృష్టించాడు. భగవంతుని యొక్క అంశతోటే, ఆయన యొక్క అనుగ్రహంతో ఎవరైనా సరే రాజు అవుతాడు అని. అందుకనే కదా నా విష్ణు పృథివీపతి అని చెప్పి, విష్ణువంశ లేనటువంటి వాడు, విష్ణు అనుగ్రహం లేనటువంటి వాడు రాజు కానేరడు, రాజు కాడు అన్నారు. కావున ఆ విధంగా భగవంతుడు రాజుని నియోగించాడు ఈ భూమండలాన్ని, రాజ్యాన్ని రక్షించమని చెప్పి. అందుకనే కదా ఎవరికి కూడా దక్కనటువంటి గౌరవాన్ని ఆ రాజులకి ఇస్తారు. ఏమిటంటే
పూర్ణకుంభ స్వాగతం చెబుతారు. పూర్ణకుంభ స్వాగతము అనేది పరమహంస పరివ్రాజకులకు అటువంటి అంటే సర్వసంగము త్యజించినటువంటి పరమాత్మయందు మనస్సు లగ్నం చేసినటువంటి అటువంటి వారికి ఇస్తారు. మరలా అదేవిధంగా ఆ పూర్ణకుంభ స్వాగతం అనేది రాజులకు అంటే ఆయా ప్రాంతములను పరిపాలించేటటువంటి అధికారులకు కానీ రాజులకు కానీ ఇస్తారు. ఎందుకు అంటే భగవద్ అనుగ్రహం వారి యందు ఉండాలి, తద్వారా వారు రాజ్యాన్ని ఆయా ప్రాంతములను సుభిక్షంగా న్యాయంగా ధర్మంగా పరిపాలించాలి అని చెప్పి, అలాగే భగవద్ అనుగ్రహంతో అతడు ఆ అధికారాన్ని ఆ రాజరికాన్ని పొందాడు. కావున అతడికి ఆ పూర్ణకుంభంతో స్వాగతం అనేది ఇస్తారు. అదేవిధంగా పెద్దలు వీరందరూ కూడా పండితులు కూడా నమస్కరిస్తారు. ఎందుకంటే రాజులో భగవంతుని చూస్తారు కావున నమస్కరించడం కూడా చేస్తూ ఉంటారు. అలాగే రాజు కూడా వారందరికీ నమస్కరిస్తాడు. ఇలాగా రాజుకి సమున్నతమైనటువంటి స్థానం అనేది ఉన్నది. రాజులైనటువంటి రాజ్యములు నశించిపోతాయి. కావున మన రాజ్యం ఆ విధంగా నశించకుండా ఎవరినో ఒకరిని ఇక్ష్వాకు వంశానికి చెందినటువంటి వారిని రాజుగా నియమించండి వశిష్ఠ మహర్షి అని వాళ్ళందరూ అడుగుతూ వారి అభిప్రాయాలు తెలియజేస్తున్నారు. నారాజకే జనపదే విద్యున్మాలీ మహాస్వన అభివర్షతి పర్జన్య మహీం దివ్యేన వారిణ. అరాజకంగా గనక ఉన్నట్లయితే ఏ విధంగా వినాశము జరుగుతుంది, ఎటువంటి ఉత్పాదములు వస్తాయి అనే విషయాన్ని వారు చెబుతూ, అరాజకే జనపదే రాజులేనటువంటి దేశంలో విద్యున్మాలి మహాస్వన పర్జన్య మెరుపులతో కూడిన పెద్ద పెద్ద ఉరుములతో కూడినటువంటి పర్జన్య పర్జన్యుడు అంటే వర్షాధిదేవత దివ్యేన వారిణ ఆకాశము నుండి వర్షము కురిపించి మహీం నాభివర్షతి ఈ భూమిని తడుపడు. అంటే ఏమిటి? రాజు లేనటువంటి రాజ్యములో వర్షములు కూడా పడవు. మరి వర్షాధిదేవత కూడా పెద్ద పెద్ద వర్షములను కురిపించడు. అలా వర్షములు లేకపోవడం వల్ల సస్యములు పాడి పంటలు ఇవన్నీ కూడా తొలగిపోతాయి. తద్వారా కరువు కాటకములు అలముకుంటాయి. అందుకని పర్జన్య దివ్యేన వారిన మహీం నాభివర్షతి వర్షాధిదేవత వర్షములను కురిపించడు అని అన్నారు. ఇక్కడ విద్యున్మాలి మహాస్వన అని అనడం ద్వారా మెరుపులతోటి ఉరుములతో కూడినటువంటి పెద్ద పెద్ద వర్షములు పడవు, ఏదో చిన్న చిన్న చిరుజల్లులు మాత్రమే పడతాయి, లేకపోతే అవి కూడా ఉండకపోవచ్చును. రాజ్యంలో రాజు గనక లేకపోతే ఆ విధంగా వర్షములు కూడా పడవు అని చెప్పి అంటూ ఇంకా అంటున్నారు. నారాజకే జనపదే బీజముష్టి ప్రకీర్యతే నారాజకే పితుఃపుత్రో భార్యా వా వర్తతే వశే. రాజు లేనటువంటి రాజ్యంలో దేశంలో బీజముష్టి న ప్రకీర్యతే ఆ విత్తనములు నాటడం కూడా రైతులు చెయ్యరు అని అన్నారు. ఎందుకు అంటే విత్తనములు నాటిన తర్వాత వర్షం పడాలి, వర్షం పడితే అవి మొలకెత్తుతాయి, మొలకెత్తి పెరిగి పంటలను ఇస్తాయి. అసలు రాజు లేనటువంటి రాజ్యంలో వర్షములే పడవు అన్నప్పుడు మరి ఈ విత్తనములు నాటి మాత్రం ప్రయోజనమేమున్నది అని ఎవరు కూడా పంట మనకు వస్తుంది అనే నమ్మకము లేక, ఆ పంటలను కాపాడుకోగలము అనే విశ్వాసము లేక, కాపాడేవారు లేరు అనే భయంతో, వర్షములు పడవు అనే నిరాశతోటి రైతులు ఎవరు కూడా ఆ రాజు లేనటువంటి రాజ్యంలో బీజముష్టి ప్రకీర్యతే తమ చేతులతోటి నాట్లు అంటే ఏమిట విత్తనములను కూడా చల్లరు. అరాజకే పితుః వశే పుత్ర నవర్తతే రాజు లేనటువంటి రాజ్యంలో కుమారుడు కూడా ఆ తండ్రి యొక్క మాటలను వినడు. ఎందుకు అంటే అంతా అరాజకంగా అంతా దుర్మార్గంగా కనిపిస్తూ ఉంటే ఈ కుమారుడు కూడా ఆ విధంగా వాళ్ళందరితో కలిసి అల్లరిమూకలతో కలవడానికి ఇష్టపడతాడు. కానీ బుద్ధిగా ఉండి చదువుకోవటానికో సంస్కారం నేర్చుకోవటానికో మరి ఆ పిల్లలు ఇష్టపడరు కదా. ఏ విధంగా అయితే నీరు పల్లమునకే ప్రవహించడానికి ఎత్తైన ప్రదేశంలో ఉన్న నీరు ఆ దిగుడు లోపలికి పల్లమైనటువంటి ప్రదేశానికే ప్రవహించడానికి ఏ విధంగా అయితే వెళుతుందో, అదేవిధంగా యువకుల యొక్క పిల్లల యొక్క బుద్ధి కూడా ఆ విధంగానే వెళ్ళడానికి అది ఇష్టపడుతూ ఉంటుంది. అంతే కదా. ఎవరైనా ఆ మార్గంలో అలరి చేస్తూ ఉంటే, గందరగోళం చేస్తూ ఉంటే వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళి కాసేపు గందరగోళం చేసి కేకలు పెట్టి
హడావిడి చేయాలనిపిస్తుంది. కానీ ఎవరైనా 10 మంది కూర్చుని చదువుకుంటూ ఉంటే వీళ్ళు కూడా అక్కడికి వెళ్ళి చదువుకోవాలనిపిస్తుంది. ఎందుకంటే ఆ బుద్ధి యొక్క లక్షణం ఆ విధంగా ఉంటుంది. అప్పుడు వారిని చేయవలసిన వాళ్ళు ఎవరు? తల్లిదండ్రులు. వీరికి ఇది మంచిది ఇది చెడు అని చెప్పి సరిచేసి యుక్తాయుక్త విచక్షణా జ్ఞానాన్ని కల్పించి వారిని సరైనటువంటి మార్గంలో పెట్టాలి. కానీ రాజు లేనటువంటి రాజ్యంలో అంతటా కూడా అల్లరిమూకల యొక్క ప్రభావం ఎక్కువ ఉండటంతో ఏ కొడుకు కూడా తండ్రి మాట వినడు. వీడు కూడా అల్లరిమూకలతో చేరి సంస్కారహీనుడైపోతాడు. అందుకే ఏమంటున్నాడు? పితుః పుత్రవశే నవర్తతే. పుత్ర పితుః వశే నవర్తతే. పుత్రుడు ఆ తండ్రి యొక్క అధీనంలో ఉండడు. భార్యావా వశే నవర్తతే. భార్య కూడా ఉండదు అని అన్నారు. ఎందుకు అంటే చెడుని నిందించేవారు, చెడు చేసినటువంటి వారిని దండించేవారు ఉన్నప్పుడే చెడు కార్యములు చెయ్యడానికి భయపడతారు. అలా కాకుండా ఆ నియంత్రించే వాళ్ళు లేనప్పుడు చెడు కార్యములు చెయ్యడానికి ఎవరైనా సరే విచ్చలవిడిగా ప్రయత్నిస్తారు. ఆ విధంగానే వాళ్ళ యొక్క మనస్సులు కూడా వెళతాయి. కావున రాజు లేనటువంటి రాజ్యంలో రైతులు పంటలు పండించరు. ఎందుకు అంటే వారికి రక్షణ ఉండదు, నీరు ఉండదు. కావున అలాగే కొడుకు భార్య కూడా ఆ తండ్రి మాటను వినిపించుకోరు. నారాజకే జనపదే ధనం నాస్తి నాస్తి భార్యాప్యరాజకే ఇదమత్యాహితం చాన్యతు కుతః సత్యమరాజకే. ఇంకా అంటున్నాడు, అరాజకే రాజు లేనటువంటి రాజ్యంలో ధనం నాస్తి, ధనం అనేది లేదు అని చెప్పి అంటున్నారు అన్నమాట. ఎందుకు అంటే భార్య అపి నాస్తి, భార్య కూడా ఉండదంటున్నారు. ఎవరు కూడా ఎవరిని పెళ్లి చేసుకోవటానికి కూడా ఇష్టపడరు అని చెప్పి. ఎందుకు అంటే ఈ అత్తవారింటి ఆరళ్ళు అని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. అంటే అత్తగారులు కానీ ఆడపడుచులు కానీ వీళ్ళందరూ కూడా వచ్చినటువంటి కొత్త కోడలని తమ తమ అధికారములతోటి తమ తమ మాటలతోటి ఆమెను ఏదో నియంత్రించాలి, ఆమెను బాధ పెట్టాలి అనో లేకపోతే ఆమెను తమ వశంలో ఉంచుకోవాలి అని చెప్పి ఈ విధంగా ప్రయత్నిస్తూ ఉంటారు. గృహహింసలు అని అంటుంటారు కదా. మరి అవి అటువంటి గృహహింస చేసినప్పుడు ఎవరైనా దండిస్తారు అనే భయం గనక ఉన్నట్లయితే వాళ్ళు ఆ విధమైన గృహహింసను చెయ్యరు. తమ ఇంటికి వచ్చినటువంటి కోడలిని చక్కగా చూసుకుంటారు. కానీ దండించేవారెవరూ లేరు, అడిగేవారెవరూ లేరు అని అనిపించినప్పుడు అత్తవారింట్లో కోడలి యొక్క పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. అందువలన అలా అత్తవారింటికి పంపించడానికి తల్లిదండ్రులు కూడా అమ్మాయిని అత్తవారింటికి పంపించడానికి పెళ్లి చేయడానికి భయపడతారు. ఆ అమ్మాయి కూడా భయపడుతుంది. తద్వారా నాస్తి భార్య నాస్తి, భార్య అనేదే ఎవరికి ఉండదు. ఆ విధంగా వివాహములు అనేవి జరగవు. తద్వారా ఆ జనుల యొక్క పరంపర అనేది కొనసాగదు. అంతేకాదు అరాజకే ఇదం అన్యత్ అత్యాహితం, రాజు లేనటువంటి రాజ్యంలో మరొక ప్రమాదం కూడా ఉన్నది. ఏమిటంటే అత్యాహితము అంటే భయము ఉన్నది. ఎందుకని ఆ భయము అంటే సత్యం కుతః, అసలు అంతా కూడా భయంతో అంతా కూడా అరాచకంగా అదేవిధంగా అధర్మంగా ఉన్నప్పుడు అసలు సత్యం అనేదే ఉండదు. అలాగే క్రయ విక్రయములు అనేవి ఉండబో అన్నారు. ఏమిటి క్రయ విక్రయములు అంటే అమ్మడము కొనడము అనేవి నమ్మకం మీద ఆధారపడి ఉంటాయి. నమ్మటం వలన ఇది మంచిది అని నమ్మటం వల్ల దానిని మనం కొంటాము. ఇది మంచిది అని చెప్పి ఆ అమ్మేవాడు కొనేవాడికి అమ్ముతాడు. అయితే సత్యం అనేది ఉన్నప్పుడు అతడు చెప్పినటువంటి మాటల్లో నిజం ఉన్నప్పుడు ఆ కొనేవాడికి కొంత ప్రయోజనం అనేది కలుగుతుంది. అంతేగాని ఊరికినే అసత్యములు చెప్పి అమ్ముతూ ఉంటే కొనేవాడు నష్టపోతూ ఉంటాడు కదా. అటువంటప్పుడు అతడు కొనడానికి ఇష్టపడతాడా? అసలు క్రయ విక్రయములు జరుగుతాయా? ఏ ప్రాంతంలో అయితే ఎక్కువగా మోసములు జరుగుతున్నాయి అని చెప్పి అనిపిస్తుందో ఇప్పటికీ కూడా అంతే కదా. ఏ ప్రాంతంలో అయితే మోసములు జరుగుతాయనిపిస్తుందో అసలు ఆ ప్రాంతంలో మనం కొనవలసిన అవసరమే ఉన్నది. కోరి కొరివితో తలగొక్కోవటం ఎందుకు అని చెప్పి పెద్దలు కూడా చెబుతుంటారు కదా. కావున అసలు ఆ ప్రాంతంలో మనం వెళ్ళొద్దు, ఆ ప్రాంతంలో ఏమీ కొనవద్దు, అమ్మవద్దు అని అనుకుంటారు.
అందువలన సత్యమే అనేది లేకపోవటం వల్ల ఈ క్రయ విక్రయములు ఏవైతే ఉన్నాయో వ్యాపారములు మొదలైనవన్నీ ఇవన్నీ కూడా ఆగిపోతాయి. ఇలాగా అధర్మంతో ఉండడం ద్వారా, సత్యమునకు తావు లేకపోవడం ద్వారా విశ్వాసం కోల్పోయి ఎవరూ కూడా అక్కడ క్రయ విక్రయములు అనేవి జరగవు. తద్వారా వర్తక వ్యాపారములు అనేవి ఉండవు. తద్వారా ధనం అనేది రాదు. దానివల్ల దారిద్ర్యం అనేది ఏర్పడిపోతుంది అని అంటున్నారు. ఇంకా నారాజకే జనపదే కారయంతి సభాం నరా ఉద్యానాని చ రమ్యాణి హృష్టా పుణ్యగృహాణి చ. అరాజకే జనపదే, రాజు లేనటువంటి రాజ్యంలో నరాహ హృష్టాహ సభాం నకారయంతి. నరులు అంటే జనులు ఆనందంతో ఉత్సవములను చేయటం కానీ సభలను చేయటం కానీ చెయ్యరు. ఎందుకు అంటే నలుగురితో కూడినటువంటి వ్యవహారం, ఎక్కువ మంది జనంతో కూడినటువంటి వ్యవహారం ఏదైనా అందరూ రావాలి అంటే దానికి రక్షణ అనేది ఉండాలి. అదుపు తప్పినటువంటి వారిని దండించి అదుపు చేసేటటువంటి వారు ఉన్నప్పుడే ఏదైనా సభ కానీ అందరితో కూడినటువంటి వ్యవహారం కానీ ముందుకు వెళుతుంది. అంతే కదా, ఏదైనా పెద్ద సభను నిర్వహించాలి అంటే అక్కడ ముందు రక్షక భటులు వెళ్ళి ఇక్కడ సభ నిర్వహించడం కుదురుతుందా? కుదిరితే ఎంతమంది జనం వస్తారు, వారిని ఏ విధంగా అదుపు చెయ్యాలి, తొక్కిసలాట జరగకుండా ఎలా చెయ్యాలి అని వీటినన్నింటినీ పరిశీలించి దానికి తగినట్లుగా ఎంతమందితో సభ నిర్వహించుకోవాలో, ఎలా నిర్వహించుకోవాలో, ఏ సమయంలో నిర్వహించుకోవాలో వాళ్ళు అనుమతి ఇస్తారు. అప్పుడు ఆ సభ సజావుగా కొనసాగుతుంది. అలా కాకుండా నియంత్రించేవాడు, దండించేవాడు ఎవరు లేనప్పుడు సభకు వచ్చినటువంటి వారందరూ కూడా ప్రతివాడు ఇష్టం వచ్చినట్టుగా ప్రవర్తిస్తూ ఉంటే ఆ సభ సజావుగా ఎలా కొనసాగుతుంది? ఆ సభలో ప్రమాదాలు జరగకుండా ఎలా ఉంటాయి? అందువలన జనులు హృష్టాహ ఆనందంతో సభలను జరిపించరు, నిర్వహించరు, ఉత్సవాలు కూడా చెయ్యరు. రమ్యాణి ఉద్యానాన్ని నకారయంతి, ఉద్యానవనములు పూల తోటలు వీటిని కూడా ఎవరు కూడా పెంచరు అని అన్నారు. ఎందుకని? ఉద్యానవనములు పూల తోటలు పెంచేది ఆ పూలు పళ్ళు వస్తాయి అని చెప్పి పెంచుతూ ఉంటారు. కానీ ఆ వచ్చినటువంటి పూలను పళ్ళను కూడా ఎవరో దౌర్జన్యంగా తీసుకుపోతూ ఉంటే మరి వీళ్ళు ఎందుకు పెంచుతారు, ఎందుకు పోషిస్తారు, ఎందుకు పంటలు పండించాలి? అందుకని రమ్యాన్ని సుందరమైనటువంటి ఉద్యానాన్ని, ఉద్యానవనములను నకారయంతి పెంచరు. పుణ్యగృహాన్ని నకారయంతి, దేవాలయములు మొదలైనటువంటి వాటిని కూడా నిర్వహించరు, నిర్మించరు. ఎందుకంటే ఆ దేవాలయంలో ఉంచినటువంటి వారిని దొంగలు దోచుకుపోతూ ఉంటే దేవాలయములు కట్టి కానీ ఏం ప్రయోజనం? అందువలన ఉద్యానవనములను కానీ దేవాలయములను కానీ ఇలాగా ప్రజలకు ఉపయోగపడే పనులను కూడా ప్రజలే చేయడానికి ఇష్టపడరు. ఎందుకు అంటే వారికి రాజ్యంలో రక్షణ ఉన్నది అనే విశ్వాసం అనేది లేదు. విశ్వాసాన్ని కోల్పోయినప్పుడు సత్కార్యములు చేయడానికి ఎవరూ కూడా ముందుకు రారు. ఈ విధంగా రాజ్యంలో ప్రజలకు అవసరమైనటువంటివి కూడా ప్రజలు చెయ్యటానికి ఇష్టపడరు, వాటిని చెయ్యటానికి భయపడుతూ ఉంటారు అని అంటూ నారాజకే జనపదే యజ్ఞశీలాద్విజాతయ సత్రాణ్యన్వాసతే దాంతా బ్రాహ్మణా సంశ్రితవ్రతా. రాజు లేనటువంటి రాజ్యంలో యజ్ఞశీలా, యజ్ఞము చేసి యజ్ఞము ద్వారా యజ్ఞాత్ భవతి పర్జన్య అన్నట్లుగా యజ్ఞము ద్వారా వర్షాధిదేవత అయినటువంటి వారు తృప్తి చెంది, దేవతలు తృప్తి చెంది వర్షాన్ని కురిపిస్తారు కదా. కావున ఆ యజ్ఞములు వర్షములు కురవటం కోసము, లోకం సుభిక్షంగా ఉండటం కోసం యజ్ఞములు చేసేటటువంటి మహర్షులు వీళ్ళందరూ కూడా సంశ్రితవ్రత, వ్రతములను వీటిని చేసేటటువంటి వారు ద్విజాతయ, ఆ మునులందరూ సత్రాణి నాన్వాసతే, యజ్ఞములు చెయ్యడానికి వారు ఇష్టపడరు. ఎందుకు అంటే యజ్ఞం మొదలు పెడితే పూర్తవ్వాలి, అది పూర్తయినప్పుడే రాజ్యంలో సుభిక్షం అనేది ఏర్పడుతుంది. కానీ యజ్ఞము మొదలైన తర్వాత అది పూర్తి అవ్వకుండా మధ్యలో కనుక విఘ్నం వచ్చి ఆగిపోయినట్లయితే యజ్ఞం పూర్తి అవ్వటం వల్ల ఫలం ఏ విధంగా అయితే వస్తుందో, మంచి ఫలము, యజ్ఞము మధ్యలో విఘ్నమై ఆగిపోతే
అంతకంటే దుష్ఫలం అనేది ఏర్పడుతుంది. కావున మరి మనం తాము ప్రారంభించేటటువంటి యజ్ఞము చక్కగా అది పరిపూర్ణమవుతుంది అనే నమ్మకం అనేది లేకపోవటం వలన, రక్షకుడనేవాడు లేకపోవటం వలన ఆ మునులు యజ్ఞములు చేయటానికి కూడా వారు వెనకాడతారు. తద్వారా యజ్ఞములనేవి జరగవు. ఈ విధంగా రాజు లేనటువంటి రాజ్యంలో ఇన్ని అనర్థములు జరుగుతాయి. అంటే జరగకూడనటువంటివి జరుగుతాయి, జరగవలసినవి కూడా జరగకుండా ఆగిపోతాయి. కావున వశిష్ఠ మహర్షి ఎవరినో ఒకరిని రాజుగా నియమించండి అని చెప్పి ఆ మార్కండేయుడు మొదలైనటువంటి మహర్షులు, అమాత్యులు వీళ్ళందరూ కూడా వశిష్ఠ మహర్షితో అంటున్నారు. మరి ఆ వశిష్ఠ మహర్షి ఎవరిని నియమించాలి అని చెప్పి నిర్ణయిస్తారు. అసలు వారు ఏం చెప్పారనే విశేషాన్ని తర్వాతి ప్రవచనంలో తెలుసుకుందాము. ఇక ఇప్పుడు ఆచార్యుల వారి ద్వారా శ్లోకాలను పారాయణ చేసుకుందాము. ఆక్రందిత ఆక్రందిత నిరానంద నిరానంద ఆక్రందిత నిరానంద ఆక్రందిత నిరానంద శాస్త్రకంఠ శాస్త్రకంఠ జనాకుల జనాకుల శాస్త్రకంఠ జనాకుల శాస్త్రకంఠ జనాకుల అయోధ్యాయాం అయోధ్యాయా అవతత అవతత సావ్యతీయాయ సావ్యతీయాయ శర్వరీ శర్వరీ యతీతాయాంతు యతీతాయాంతు శర్వర్యాం శర్వర్యాం ఆదిత్యస్య ఆదిత్యస్య ఉదయే తతః ఉదయే తతః సమేత్య సమేత్య రాజకర్తారః రాజకర్తారః సభామీయుః సభామీయుః ద్విజాతయః ద్విజాతయః మార్కండేయః మార్కండేయః అథ మౌద్గల్యః అధమౌద్గల్యః వామదేవశ్చ వామదేవశ్చ కాశ్యపః కాశ్యపః కాత్యాయనః కాత్యాయనః గౌతమశ్చ గౌతమశ్చ జాబాలిశ్చ యాబాలిశ్చ మహాయశాః మహాయశాః ఏతే ద్విజాః ఏతే ద్విజాః సహామాత్యైః సమామాత్యైః పృథగ్వాచం పృథగ్వాచం ఉదీరయన్ ఉదీరయన్ వసిష్ఠమేవ వసిష్ఠమేవ అభిముఖాః అభిముఖాః శ్రేష్ఠం శ్రేష్ఠం రాజపురోహితం రాజపురోహితం అతీతాం అతీత శర్వరీ దుఃఖం శర్వరీ దుఃఖం యానః యానః వర్షశతోపమా వర్షశతోపమా అస్మిన్ అస్మిన్ పంచత్వమాపన్నే పంచత్వమాపన్నే పుత్రశోకేన పుత్రశోకేన పార్థివే పార్థివే స్వర్గతశ్చ వర్గతశ్చ మహారాజః మహారాజః రామశ్చ రామశ్చ ఆరణ్యమాశ్రితః ఆరణ్యమాశ్రితః లక్ష్మణశ్చాపి లక్ష్మణశ్చాపి తేజస్వీ తేజస్వీ రామేణైవ రామేణైవ గతः సః గతः సః ఉభౌ ఉభౌ భరతశత్రుఘ్నౌ భరతశత్రుఘ్నౌ ఏకయేషు ఏకయేషు పరంతపౌ పరంతపౌ పురే పురే రాజగృహే రమ్యే రాజగృహే రమ్యే మాతామహ మాతామహ నివేశనే నివేశనే మాతామహ నివేశనే మాతామహ నివేశనే ఇక్ష్వాకూణాం ఇక్ష్వాకూణాం నిహాద్యైవ విహాద్యైవ కశ్చిద్రాజా కచ్చిద్రాజా విధీయతాం విధీయతాం అరాజకం హి అరాజకం హి నో రాష్ట్రం
यो राष्ट्रं న వినాశం न विनाशम् అవాప్నుయాత్ अवाप्नुयात् నారాజకే नाराजके జనపదే जनपदे విద్యున్మాలీ विद्युन्माली మహాస్వనః महास्वनः అభివర్షతి अभिवर्षति పర్జన్యః पर्जन्यः మహీం महीं దివ్యేన వారిణా दिव्येन वारिणा నారాజకే नाराजके జనపదే जनपदे బీజముష్టిః बीजमुष्टिः ప్రకీర్యతే प्रकीर्यते నారాజకే नाराजके పితుః పుత్రః पितुः पुत्रः భార్యా వా भार्या वा వర్తతే వశే वर्तते वशे నారాజకే नाराजके ధనం చాస్తి धनं चास्ति నాస్తి భార్యాపి नास्ति भार्यापि అరాజకే अराजके ఇదం इदम् అత్యాహితం చాన్యత్ अत्याहितं चान्यत् కుతః సత్యం कुतः सत्यम् అరాజకే अराजके నారాజకే नाराजके జనపదే जनपदे कारयन्ति कारयन्ति సభాం నరాః सभां नराः ఉద్యానాని చ उद्यानानि च రమ్యాణి रम्याणि హృష్టాః हृष्टाः పుణ్యగృహాణి చ पुण्यगृहाणि च నారాజకే नाराजके జనపదే जनपदे యజ్ఞశీలాః यज्ञशीलाः ద్విజాతయః द्विजातयः సత్రాణి सत्राणि అన్వాసతే దాంతాః अन्वासते दान्ताः బ్రాహ్మణాః ब्राह्मणाः సంశితవ్రతాః संसितव्रताः ఇత్యార్షే इत्यार्षे శ్రీమద్ రామాయణే श्रीमद् रामायणे ఆదికావ్యే आदिकाव्ये అయోధ్యాకాండే अयोध्याकाण्डे సప్తషష్టితమే సర్గే सप्तषष्टितमे सर्गे త్రయోదశ శ్లోకాః त्रयोदश श्लोकाः ఫలశ్రుతి నుండి మంగళాంతం వరకు అందరము కలిసి పఠిద్దాం. ఫలశ్రుతి ఆయుష్యమారోగ్యకరం యశస్యం సౌభ్రాతృకం బుద్ధికరం సుఖం చ శ్రోతవ్యమేతన్నియమేన సద్భిః ఆఖ్యానమోజస్కరమృద్ధికామైః శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. అథ ధన్వంతరి ధ్యానం అచ్యుతానంత గోవింద విష్ణో నారాయణామృత रोगान् मे नाशया शेषान् आशु धन्वन्तरे हरे आरोग्यं दीर्घमायुष्यं वरन्दे ज्योतियं श्रियं स्वभक्तेभ्यो गृह्णन्तं वन्दे धन्वन्तरिं हरिं धन्वन्तरेरिमं श्लोकं भक्त्या नित्यं पठन्ति ये अनारोग्यं न तेषां स्यात् सुखं जीवन्ति ते चिरम् ॐ नमो भगवते वासुदेवाय धन्वन्तरये अमृतकलशहस्ताय वज्रजलौकहस्ताय सर्वामय विनाशनाय त्रैलोक्यनाथाय महाविष्णवे स्वाहा. ॐ वासुदेवाय विद्महे सुधाहस्ताय धीमहि तन्नो धन्वन्तरिः प्रचोदयात्. अथ नवग्रह प्रार्थना आरोग्यं पद्मबन्धुर्वितरतु नितरां सम्पदं शीतरश्मिः भूलाभं भूमिपुत्रः
సకల గుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీం రిపుభయశమనం భార్గవః శౌర్యమార్గిః దీర్ఘాయుః సైంహికేయః విపులతరయశః కేతుః ఆచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం అథ క్షమా ప్రార్థనా యదక్షరపదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవా నారాయణ నమోస్తుతే అథ భగవత్సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై నారాయణాయేతి సమర్పయామి అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయేర్ధినాం శ్రీ వెంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం.